ఎందుకు ఈ హంగామా ఎంత రెడీ వచ్చో తెలుసా? ఎందుకు వచ్చావును? ఏం లేదురా, ఇప్పటి వరకు సినిమాలు చేసా, షోలు చేసా, రూట్ మారుద్దాం అనుకుంటా. పాప్కార్న్ వీడియోలు ఏమైనా చేస్తావా? పెద్ద మాట అన్నాడు సరాడు. సీరియల్ హీరోలో చేద్దాం అన్నది నా కోరికరా. సీరియల్ హీరో? ఎస్, ఎందుకంటే అందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయిరా, నవరసాలు పిండేస్తుంటారు అందులో. నాకు ఆ సీరియల్ హీరోలా చేద్దాం అనిపిస్తుంది. సీరియల్ హీరో నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, మంచి కథ దొరకట్లేదన్నా. ఒరే, నీ ఇంట్లోనే 40 కథలు ఉన్నాయి, నువ్వు మళ్ళీ కథ దొరకట్లేదంట. ఇప్పటికిప్పుడు ఆ సీరియల్ వాళ్ళు రీసెంట్ గా ఈటీవీలో కొత్త సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. వాళ్ళని పిలిపించామనుకో ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉంటది, నువ్వు కూడా యాక్ట్ చేయొచ్చన్నా. అయితే పని చేద్దాంరా, నేను ఒక మంచి పార్టీ ఇస్తున్నానని చెప్పి ఆ సీరియల్ వాళ్ళందరినీ పిలిపించేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క ఎమోషన్ లాగేస్తా, ఆటోమేటిక్ గా సీరియల్ హీరో అయిపోతా. సూపర్ ఐడియా, ఫోన్ చేయరా. ఆదిగాడి పార్టీ అంటే ఇండవే గాని మొదటి చూస్తున్నా, ఉండు ఫోన్ చేస్తా. హలో, మిమ్మల్ని అందరినీ నా పార్టీకి ఇన్వైట్ చేశాను. ఎందుకు పిలిచారు? చూశారు కదా, బాగా సంపాదించాను, ఏదో సీరియల్ హీరోగా చేద్దాం అనుకుంటున్నాను. మీరు అయ్యో అలా నవ్వుతున్నారేంటి? నువ్వు హీరో అంటే నాకే నవ్వు వస్తుంది, నాకే నవ్వు వస్తుంది. ఏంటన్నా గాలి కొట్టుకొచ్చావా? గాలి కొట్టుకొచ్చావా? మన ఏ సీరియల్ అండి? జీవన్ తరంగాలు. జీవన్ తరంగాలు అంటే మన దాంట్లో స్పెషల్ ఏంటండి? మన సీరియల్ బంధాలు, ప్రేమలు, ఆత్మీయతలు, ఇంకా చెప్పాలంటే చాలా 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 ఉంటాయి అన్నమాట. మనదే సీరియల్ రా. రాగం అంటే ఒకటి గుర్తొచ్చిందన్న. ఏది మీ నాన్నకున్న రోగమా? అయిందా? బాగైందా? మీరు హీరో అవుతే ఏ టైటిల్ పెడదామని? కళ్ళు ముంత, చోడు చింత, ఎగరేతంత ఎగరేతంత. ఎగిరి తంత. ఒక అమ్మాయి నన్ను అంతా ఇంకా సంతోషించు. ఇంతకీ మీ సీరియల్ ఏంటండి? 1000 శుభములు కలుగు నీకు. టైటిల్ అంటే నాకు ఏదో గుర్తొస్తుందన్న. ఏం లేదురా, నువ్వు చేసిన 1000 రూపాయలు ఈవెంట్లు ఏవో గుర్తొచ్చుంటావు. నీతో పాటు 3 చెల్లెళ్ళు ఉండాలి, వాళ్ళు రాలేదా? ఎవరు వాళ్ళు? అదే రంభ, ఊర్వశి, మేనక. మీకు కూడా 2 తమ్ముళ్ళు ఉండాలి కదా, వాళ్ళు రాలేదా? నాకా? ఎవరు? జాలరెడ్డి, బుక్కారెడ్డి. మనది ఏ సీరియల్ బాబు? వసుంధర. వసుంధరా? నువ్వు రా అంటే ఎవరు రాకుండా ఉంటారు బాబు. ఇందులో మీ క్యారెక్టర్ ఏంటో? ఇంచుమించు నీ క్యారెక్టరే. అంటే బ్యాడ్ క్యారెక్టరా? ఏంట్రా ఇది? ఒక్క నిమిషం రా, అతను చెప్తున్నాడు కదా, అంటే కామెడీ క్యారెక్టర్. కామెడీ క్యారెక్టర్ ఏమోరా? కామెడీనా? నువ్వు చెయ్యాలి కదా, నువ్వు చెయ్యాలి కదా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హీరోయినా? కాదు. విలనా? నెగటివ్ రోలా? అవును మరి. సీరియల్ లో నెగటివ్ రోల్ చేసే అమ్మాయిలు ఎంత బాగుంటారా? బాగుండను కాబట్టి నెగటివ్ లో ఇచ్చారు. దొరికింది సంతరా ఇదే? చాలా యాక్టివ్ గా ఉన్నారా. ఇంతకు మన సీరియల్ టైటిల్ ఏంటో? మెరుపు కలలు. అక్కడ దాకా నేను వెళ్ళరా. బాగా హైట్ ఉన్నట్టుందా అమ్మాయి? బాగా హైట్ ఉన్నట్టుందా అమ్మాయి? ఎందుకో మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. అంటే మీతో మాట్లాడంటే నేను తల తగ్గించుకుని మాట్లాడాలి కదా. నాతో మాట్లాడడానికే తల దించాలంటే ఇక ఇడితో ఇంతకీ మన సీరియల్ టైటిల్ అందాల రాక్షసి. అందాల రాక్షసి. ఆహా, టైటిల్ కి తగ్గట్టే ఎంత అందంగా ఉందరా అమ్మాయి. ఇందాక మీరు ఏం చెప్పారు? హీరో అవ్వాలా? ఎస్. చూడడానికి పొలిటీషియన్ లాగా ఉన్నారు, హీరో అవ్వాలి అంటారు. సెట్ అవ్వదు అసలు బ్రో. అవునా? హీరో అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి. రండి నేర్పిస్తా. రెడీ రెడీ. ఫస్ట్ వాక్ ఎలా వాక్ చేస్తారు రండి చూద్దాం. పాపరాయుడు పాపరాయుడు పాపరాయుడు. విలన్ రెడ్డి లాగా ఉన్నావు ఇప్పుడు. కానీ నాకు అందాల రాక్షసి అని టైటిల్, ఆ అమ్మాయి టైటిల్ కి తగ్గట్టే ఉందరా. ఎంత బాగుందిరా అమ్మాయి. మీరు కూడా మంగపతి గెటప్ లో పశుపతి లాగా ఉన్నారు.
ఇంతకీ చెప్పాను కదా హీరోగా చేస్తున్నాను, హీరోయిన్ గా నువ్వు చేయొచ్చు కదా. వామ్మో, మీరు వస్తారంటే నేను ఇండస్ట్రీ వదిలేస్తా, మీతో పాటు నేను చేయను. రే ఆ అమ్మాయి ఇండస్ట్రీ వదిలేసి వెళ్తానని నన్ను అవమానించిందిరా. అవునవును. మిగతా వాళ్ళని కూడా అడుగుతా. అడుగు. ఇదిగో పాప, ఇప్పుడు మన పక్కన నువ్వేమన్నా హీరోయిన్ గా చేస్తావేంటి? మీతో పాట ఆ, అసలు మీ స్టూల్ వేసుకుని కూడా నా పక్కన రారు. ఆ, మనం స్టూల్ వేసుకో అక్కర్లేదురా, ఇద్దరం ఆల్మోస్ట్ స్టూల్ కింద ఉన్నట్టే ఉన్నాం. నా మాటిని, నువ్వు హీరోయిన్ గా చెయ్యి, నేను హీరోగా చేస్తా. ఒకసారి మీ మొహం చూసుకున్నారు అద్దంలో? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మొహం అద్దంలో ఇండస్ట్రీ వదిలే స్టూల్, అమ్మ బాబోయ్, నాకెందుకో ఫైనల్ గా ఇక్కడే కనెక్ట్ అవుతాను అనిపిస్తుందిరా. కూలి పనికైనా వెళ్తాను కానీ నీ పక్కన హీరోయిన్ గా మాత్రం చేయను. ఏంట్రా ఇది? కూలి పనికి వెళ్తానంటుంది కానీ పక్కన హీరోయిన్ గా చేయనట్టుంది. పోనీ నీతో పాటు నేను కూలి పనికి రానా? ఈ భూమి మీదే ఉండను. భూమి మీదే ఉండనంటుందిరా. సరే 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 సరే, చిచ్చి చిచ్చి. ఆవిడని అడిగాను చీ అంది, ఈవిడ్ని అడిగాను తూ అంది. అసలు ఎవడడిగాడే నిన్ను? అసలు కనీసం అడిగానా? లేదే. నా దగ్గరికి వస్తే అడుగుతావేమో అనుకున్నాను. అడుగుతావేమో, ఈడు కూడా అడగడు. నీతో చేయాలంటే పొట్ట తగ్గించాలి, ఓకే, కండలు పెంచాలి, అప్పుడు ఆలోచిస్తా. నువ్వు ఇండస్ట్రీ మానేయాలి దానికంటే ముందు. దుర్గా నువ్వు చెప్పేరా. నాకు ఒక గన్ ఇస్తారా? చచ్చిపోతా. ఇంతో యాక్టింగ్ ఏంటి? నాకు గన్ ఇస్తారా అందరా? ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఆల్రెడీ హీరోలు ఉన్నారని చెప్పి నన్ను హీరోగా అవాయిడ్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళకి పార్టీ ఇస్తా. ఆ పార్టీ మత్తులో ఎవరో ఒకరి చేత నువ్వే నా హీరో అనిపిస్తా. ఆ పార్టీ ఎవరు చేస్తారన్నా? ఎవరు చేస్తారా? ఎవరున్నారు చేసేవాళ్ళు? శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఇద్దరు వస్తారు. ఉండు పిలిపిస్తా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. అందాల రాక్షసివి గుండెల్లో గుచ్చావి, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే కోశావే. రష్మి ఏంటి? ఏం లేదు, ఈ రోజు ఇంతమంది సీరియల్ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, ఎందుకు వచ్చారు? నేనే వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నానని పిలిచా. ఎందుకు? పని పాట లేదా? పని పాట లేకుండానే మీరు వచ్చారా? ఇప్పుడు ఇది చేయడానికి మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి వచ్చాం. మీరు దేనికి పని పాట ఇస్తున్నారు? పని పాట కోసమే, సీరియల్ హీరో అవుదాం అనుకుంటున్నా, అందుకోసమని వీళ్ళందరినీ పిలిచా. ఏంటి మళ్ళీ చెప్పండి? సీరియల్ హీరో అవుదాం అనుకుంటున్నా. ఈ పొట్ట ఈ బట్ట పెట్టుకొని సీరియల్ హీరో ఏంటయ్యా? అరే నేను సీరియల్ హీరో అనగానే రష్మి కూడా నవ్వింది కదా. పెద్ద చోకంపాది. రైట్, ఒకసారి కలిసి నవ్వుకుందాం రా. 1 2 3. ఏం లేదురా, 7 సీరియల్ ఆల్మోస్ట్ అంతమంది వచ్చారు మనకు. అవును, 7 సీరియల్ నుంచి నవరసాలు నేర్చుకోవాలి నేను. అన్ని వచ్చాయి గానీ ఒక్క సీరియల్ తగ్గిందండి. నేను దానికోసమే వెయిట్ చేస్తాను. ఒకటి తగ్గింది పుష్ప. అయితే వెళ్ళి టీ తాగేసి రండి. ఒక్క టీ అంటే ఒక్క టీ కాదురా, 12 సంవత్సరాలు చేసి 12 రకాలుగా చెడిపోయేవారు నువ్వు. ఆ ఒకటి తగ్గింది కావాలి మనకిప్పుడు. మరి అని ఎలా పిలుద్దాం? అదే ఏముంది, పిలిచేద్దాం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, వెల్కమ్ యమున గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, మనందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసిన అక్కడ ఉన్నారు కదా, ఆయన కూడా సీరియల్ లో హీరోగా లాంచ్ అవుతారు అనుకుంటున్నారు. సీరియల్లో హీరోగానా? నేను మిమ్మల్ని చూసి ఏదన్నా అంకల్ క్యారెక్టర్ చేస్తారేమో. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. యమున గారు, ఇంకొక్కసారి ఆ మాట చెప్పరా?
ఏదైనా అంకల్ క్యారెక్టర్స్ ఉన్నాయి చేస్తారేమో అని. అబ్బబ్బబ్బా ఎంత బాగుందో వినసంపుగా. మీరందరూ పక్క తప్పుకోండి. నువ్వు కూడా తప్పుకో. రష్మి నువ్వు కూడా తప్పుకో. దేనికి? బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గడిలో మదిలో ఎదలో సొదలో నీవే కరా గజగమనా. యమున గారు అమ్మాయికి తోడుగా నిలబడండి. ఆ అమ్మాయి పెద్ద రౌడీ, ఆ అమ్మాయితో పెట్టుకుంటే చాలా కష్టం మీకు. నేను గజరౌడి. నీకు ముందు విషయం చెప్పేస్తా. నేను సీరియల్ హీరోగా చేస్తానని ఒకరి దగ్గరికి వెళ్తే చీ అన్నారు, ఇంకొకరు తూ అన్నారు, ఇంకొకరు చైన్ అన్నారు. అంటే మ్యాటర్ లేదన్నారా? ఆవిడకి తెలుగు రాదని మీరు అనుకుంటున్నారు. నా కోసం తెలుగు కూడా నేర్చుకుని వచ్చిందని నేను అనుకుంటున్నాను. చెప్పరా? మీకోసం ఏం చేయనా చేస్తాను. నా కోసం ఏదైనా చేస్తావా? ఆహా, ఈ మాట ఏంటి ఇంత బాగుంది. నువ్వు నాతో హీరోయిన్ గా చేస్తావా? చేస్తాను. ఎస్. యాక్టింగ్ అంటే ఓన్లీ ప్రేమరసం ఒకటేనా? వేరే చాలా 9 రసాలు ఉంటాయి తెలుసా మీకు? నవరసాలు అంటారు. నవరసాల్లో నాకు ఆ ఒక్క రసమే తెలుసు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? బెంగళూరు నుంచి. బెంగళూరా? మీకోసం. బేసిక్ గా దేవతలు స్వర్గంలో ఉంటారని చెప్పారు గాని బెంగళూరులో ఉంటారని నాకు ఎందుకు చెప్పాలి? నా సీరియల్ పేరు ఆరో ప్రాణం. అది మీరు చేస్తే అది నా ప్రాణం. అన్ని హీరో చేస్తే అది యావరేజ్ వ్యూస్ వస్తుంది. అది మీరు చేస్తే మిలియన్స్ లాగా వ్యూస్ వస్తుంది. ఇక నుంచి ఆవిడ ఆటో ఆవిడదే, మనిద్దరం కలిసి ఆటో నడుపుదాం. ఓకేనా? డన్. ఎస్. ఇక ఆరో ప్రాణంలో ఇక నుంచి నేను తను రాబోతున్నాం. మీరు చేశారంటే అది ఆరో ప్రాణం అవ్వదు, ఆరని రణం అవుతుంది. కానీ అయ్యో ఉన్న ప్రాణం పోద్దాంలా. It's time to enjoy the party, Yamuna garu. Yes. అమ్మా అంత బాగుందా? హలో. హెల్త్ ఆరోగ్యం ఏంటి? తనకి అంతా బానే ఉంది, తన కంట్రోల్లోనే ఉంది. నువ్వు వాగు. ఆమె కంట్రోల్లో ఉంది, మీరు అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నారు. అదే కదా. రారా, ఎవరు మాట్లాడకండి. బాయ్. వద్దే చిన్న పిల్లయ్య, దయచేసి వదిలేండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా. ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయింది. వసుంధర సీరియల్, మెరుపుకల్లో సీరియల్, ఆరో ప్రాణం సీరియల్. అది నా ప్రాణం. అది నా ప్రాణం. ఆహా. ఆది గారి